మాకు తెలుసు అది హత్య అని. మేము అదే నమ్ముతున్నాం. అంత స్పష్టంగా ఒక వ్యక్తి పైన బైక్ మొత్తం పడుకోబెట్టి ఉంది అంటే యాక్సిడెంట్ అయింది అన్న త్రాగి చనిపోయాడు ఎంత సింపుల్గా తీసేస్తారు. అంటే మామూలుగా ఆయన బండి మీద ఎప్పుడు అలానే ట్రావెల్ చేస్తూ ఉంటారా, లేకపోతే ఈసారి అలా ట్రావెల్ చేశారా? ఆయన ఎప్పుడూ అలా వెళ్ళలేదు మేడం. లాస్ట్ ఒకసారి మాత్రం వైజాగ్ నుంచి మాత్రం వచ్చాడు, కానీ ఎప్పుడు ఆయన బైక్ మీద ట్రావెల్ చేసినట్టయితే మాకైతే తెలియదు. మేము ఎప్పుడు చూడలేదు, వ్యక్తిగతంగా నేను కూడా ఎప్పుడు చూడలేదు. కానీ ఒక్కసారి మాత్రం వైజాగ్ నుంచి వచ్చాడని మాత్రం తెలిసింది నాకు. ఇప్పుడు కూడా ఆయన కారు తీసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా లేదు నేను బైక్ అక్కడ పెట్టేసి వెళ్తాను అని చెప్పడంతోనే ఆయన బయటికి వెళ్ళాడు బైక్ తీసుకొని. కానీ ఆయన త్రాగటానికో లేకపోతే ఎంజాయ్ చేయడానికో బైక్ తీసుకొని వెళ్ళలేదు. ఆయనను చంపాలి అనేది చాలా రోజులు జరుగుతున్న కుట్రనే. ఎందుకు అంటే నేను కూడా ఒకసారి విన్నాను ఆయన నా దగ్గర నిల్చొని ఆయన ఫోన్ చేసి కొంతమంది నేను చంపేస్తాం అంటే ఎందుకు, రీజన్ ఏంటంటారు? అంటే ఒక ఫేమస్ పర్సన్, ఓకే పాస్టర్స్ లో ఫేమస్ పర్సన్ కాబట్టి అసలు ఎవరో చంపాల్సిన అవసరం ఏముంది, అసలు ఎందుకని చంపుతాము అని బెదిరిస్తున్నారు అని. మేడం ఒకటి, ఆయన ఎక్కడ తప్పు మాట్లాడలేదు. ఫస్ట్ ఈ చంపుతాననే బ్యాచ్కి చెప్పాలనుకుంటాను. ఈ రోజు కూడా వ్యక్తిగతంగా ఆయన ఎప్పుడు మాట్లాడలేదు, ఒక ధర్మాన్ని కించపరిచేలా మాట్లాడలేదు. మీరు రాసుకున్న గ్రంథాలలో, మీ గ్రంథాలలో మీరు రాసుకునేది ఏదైతే ఉందో అది మాత్రమే చెప్పాడు.